వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు మీకు నేను ఒక ముచ్చట చెప్పాలి. మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటాం, దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. కాబట్టి మనం ఒక ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు మనకు కావాల్సిన అంశాలు ఏమిటి, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మన దగ్గర ఏ బుక్స్ ఉన్నాయి అనేది తెలియాలి. ఫస్ట్ రేపు ప్రొద్దున మనం జీపీఓ ఎగ్జామ్ రాయబోతున్నాం, లేదు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నాం, మరి అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతాం. ఓకే, గ్రూప్ 1 రాస్తాం, డిఎస్సి కానీ టెట్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా రాయబోతున్నాం. కాబట్టి ఇలా రాయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఫస్ట్ ఏంటిది అంటే బుక్స్ అనేది చాలా అవసరం. ప్రామాణికంగా మనం చదువుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి బుక్స్ ఏంటి అంటే ప్రధానంగా మీరు 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు 100% మీ దగ్గర బుక్స్ ఉండాలి. నేను సీరియస్లీ చెప్తున్నాను. ప్రామాణిక పుస్తకాలు, బెస్ట్ పుస్తకాలు ఇవే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉండాల్సిన టెక్స్ట్ అకాడమిక్ బుక్స్ అంటారు కదా, టెక్స్ట్ బుక్స్ అనేటివి 100% ఉండాలి మీ దగ్గర. అది బయోసైన్స్ కానీ, సోషల్ కానీ, సోషల్ అయినా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. ఓకేనా, ఇవన్నీ మనకు 6th నుంచి 12th స్టాండర్డ్లో ఉన్నటువంటి అంశాలనే మనకు కాంపిటేటివ్లో తీసుకొస్తారు. సో మన దగ్గర ప్రామాణికంగా ఉండాల్సిన పుస్తకాలు ఏంటి, పాఠశాల పుస్తకాలు 6 నుంచి 12వ తరగతి వరకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం ఉండాలి అంటే హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, బయోసైన్స్ కానీ, ఇలాంటి పుస్తకాలను మనం మరింత అవగాహన పెంచుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉండాల్సినవి ఏమిటి అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ పుస్తకాలు కూడా మన దగ్గర ఉండాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం రేపు పొద్దున జీపీఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఓకేనా, ఆల్రెడీ గవర్నమెంట్ ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చింది. ఏమని అంటే 6,000 పైచీలకు ఉద్యోగాలు, అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు రిటర్న్ రావడానికి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే 6,154 మంది ఏమో అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకు మే మొదటి వారంలో ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు. అవునా, నెక్స్ట్ ఇకపోతే ఇంకేం చేస్తారట అంటే మిగిలిన ఉద్యోగాలపై, అంటే సుమారుగా ఒక 4,000 పైచీలకు ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలా జీపీఓ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. సో జీపీఓకి మనకి ఎలాంటి బుక్స్ ఉండాలంటే 6th నుంచి 10th క్లాసు +2 అంటే 12th వరకు ఈ యొక్క పాఠ్యాంశ పుస్తకాలు ఉండాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉండాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా మీ దగ్గర ఉండాలి. ఎనీ సబ్జెక్ట్, ఎన్సీఆర్టీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇకపోతే ఇంకేం కావాలి అంటే మీకు ఒక ముచ్చట చెప్పాలి. అయినా ఫస్ట్ ఒక ముచ్చట చెప్పాలి. జీపీఓకి సంబంధించి మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం అందిస్తున్నాం. మీలో ఎవరైనా జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్లో జాయిన్ కావచ్చు. మేము రాష్ట్ర స్థాయిలోనే అత్యంత అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత అద్భుతంగా మీకు కంటెంట్ డెలివరీ చేస్తున్నాం. ఓకేనా, ఈ క్లాసెస్ను మీరు పొందాలి అనుకుంటే రాష్ట్రంలోనే చాలా లోయెస్ట్ ప్రైస్ రేట్ అందరికీ ఈ యొక్క జీపీఓకి సంబంధించి 5,000 4,000 ఇంత ప్రైస్ రేట్ ఉంటే మనం కేవలం 900 రూపాయలతోటే ఈ జీపీఓ లైవ్ క్లాసెస్ను మీకు అందిస్తున్నాం. ఈ యొక్క టైమింగ్స్ ఎప్పుడంటే మార్నింగ్ 11 నుంచి 12:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 5:30 వరకు. ఇట్లా మనం ఈ క్లాసెస్ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేది నడుస్తున్నాయి. కావాలి అనుకున్న వారు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. మీకు ఏమైనా సమాచారం కావాలి ఈ కోర్సు గురించి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, దానికి ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను పొందండి. సో ఇప్పుడు పుస్తకాల గురించి చెప్తున్నా. ఏంటిది అంటున్నామండి, రైట్, తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎన్సీఆర్టీ. దీని తర్వాత మార్కెట్లో కొన్ని రిఫరెన్స్ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉంటే ఆ పుస్తకాలను కూడా మీరు రిఫరెన్స్గా పెట్టుకోండి. ఎనీ పబ్లికేషన్ గుర్తుపెట్టుకో, ఎనీ పబ్లికేషన్ అంటే హిస్టరీ కానీ, నెక్స్ట్ పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ,
ఇగో వీటికి సంబంధించి ఎనీ పబ్లికేషన్ మనం ఒక 2 బుక్స్ను రిఫరెన్స్గా పెట్టుకోవాలా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రఫీ బుక్ ఉందనుకోండి, ఈ జాగ్రఫీ బుక్కు సంబంధించి 2 బుక్కులు బాగా సర్క్యులేట్ అవుతాయి ఎప్పటి నుంచో, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఏదోటి సద్గుణరావు చల్లు అని, ఈడివి రమణారావు అని చెప్పి ఈ 2 బుక్స్ దగ్గర పెట్టుకోండి, ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ పాలిటీ ఉందనుకోండి, బి కృష్ణారెడ్డి కావచ్చు, లేదా సుంకర రమాదేవి కావచ్చు, ఓకేనా, లక్ష్మీకాంతం కావచ్చు, ఇట్లా వీళ్ళలో ఏ 2 బుక్స్ అయినా మీరు రిఫరెన్స్గా పెట్టుకోండి. ఓకేనా? ఎకానమీ ఉన్నదనుకోండి, ఇక ఎకానమీకి ఒక మార్కెట్లో కొన్ని బుక్స్ ఉంటాయి, వాటిని కూడా చూసుకోండి. అంటే జీపీఓకి ఎకానమీ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, అది గ్రూప్ 2 లెవెల్లో ఉంటుంది. జాగ్రఫీ చూసుకున్నారు, పాలిటీ చూసుకున్నారు. హిస్టరీ ఉంది అనుకోండి, హిస్టరీ ఏముంటుంది మీకు మ్యాక్సిమం ఏ బుక్స్ ఉన్నాయి, ఇటు సయ్యద్ సిరీస్ అని, విన్నర్స్ పబ్లికేషన్ అని, కరీం సార్ అని చెప్పి ఇట్లా బుక్స్ ఉంటాయి. ఇవి కూడా చూసి ఒక బుక్ని దగ్గర పెట్టుకోండి. ఓకే, ఏం లేస్తారంటే గణేష్ సార్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నా, ఈ పీడిఎఫ్ నోట్స్ని మీరు దగ్గర పెట్టుకోండి. తప్పకుండా మంచి ఎక్కడ బిట్ మస్ కాకుండా మీకు మంచి కంటెంట్, డెప్త్ కంటెంట్ తోటి ఇండియన్ హిస్టరీ పీడిఎఫ్ నోట్స్ ఇవ్వబోతున్నాను, అది తీసుకోండి. తెలంగాణ హిస్టరీ ఉంది, తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. ఇండియన్ హిస్టరీకి తెలుగు అకాడమీ తీసుకోండి. ఇప్పుడు తెలంగాణ హిస్టరీకి ఒక తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి, నేను పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తున్నాను, అది కూడా తీసి పెట్టుకోండి. ఓకేనా? తెలంగాణ మూమెంట్ ఉన్నది, తెలంగాణ మూమెంట్ నేను రాసినటువంటి పుస్తకం బాగుంటుంది, అది తీసుకోండి తెలంగాణ మూమెంట్. ఇకపోతే కరెంట్ అఫైర్స్ అయితే ఓ షైన్ ఇండియా కానీ, వివేక్ కానీ, యోజన కానీ, ఓకేనా, ఇవి ఏదన్నా ఒక బుక్ను మీరు ప్రామాణికంగా దగ్గర పెట్టుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ బయోసైన్స్కు సంబంధించి, ఓకేనా, బయోసైన్స్కి సంబంధించి మీకు 2-3 పబ్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి, అందులో ఏదన్నా ఒకటి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పబ్లికేషన్ తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 6th to 12th అయితే ఏదైతే ఉందో అందులో కవర్ అవుతుంది. కాకపోతే తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, ఇవి ఆ తెలుగు అకాడమీ బుక్లలో అంటే 6th to 12th మధ్యలో కొంచెం కవర్ చేయడం తక్కువ. కాబట్టి ప్రైవేట్ పబ్లికేషన్ కానీ, తెలుగు అకాడమీ బుక్స్ని కానీ రిఫరెన్స్గా పెట్టుకోండి. తప్పకుండా మీ దగ్గర ఒక ప్రైవేట్ పబ్లికేషన్ పెట్టుకోండి, ఒక తెలుగు అకాడమీ బుక్ని పెట్టుకోండి, రిఫరెన్స్గా పెట్టుకొని చదవండి, క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంకా ఏం చేయాలి క్లాస్ విన్న తర్వాత అంటే, తప్పకుండా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని రాయండి. ఓకేనా? మార్క్ టెస్ట్లు అనేది మనల్ని మరింత ఇంప్రూవ్ చేస్తుంది. మనము ఒక 100 మార్కులకి ఎగ్జామ్ రాసినాం అనుకోండి, 80, 90, 70 ఇట్లా 98 ఇట్లా మార్కులు వస్తున్నాయంటే మనం రేస్లో ఉన్నట్టు. 50 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మనం రేస్లో లేనట్టే లెక్క. అందుకే ప్రతి చాప్టర్ మీద మీరు ఎగ్జామ్ రాయండి. మనం చాప్టర్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రతి చాప్టర్ మీద మీరు ఎగ్జామ్ రాయండి. జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, మూమెంట్ కానీ, ఇట్లా ప్రతి చాప్టర్ మీద ఎగ్జామ్ అనేది మీరు రాయండి. రాస్తే మీకు మరింత పరిపక్వత, పరిణితి అనేది రావడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా దీన్ని ఆచరించాలి మిత్రమా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే, వీటి తర్వాత ఇక మరొక ముచ్చట ఏం చెప్తామంటే, ఈ బుక్స్తో పాటుగా మీరు క్లాసెస్, మీరు ఆఫ్లైన్కి వెళ్తారా, ఆన్లైన్కి వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోండి. ఆన్లైన్లో ఒక మంచి యాప్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ ఉంది, జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్. వినండి ఒకసారి, నేను ఫ్రీ ట్రయల్స్ క్లాసెస్ ఇస్తున్నాను, ఎంత అద్భుతంగా చెప్తున్నామని చూడండి. అంటే గత 10 సంవత్సరాల నుండి ఎంతోమందిని విద్యార్థులను మనం ఈ యొక్క నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా మార్చడంలో మన యొక్క పాత్ర చాలా క్రియాశీలకమైనది. అదే స్థాయిలో మీకు మంచి కంటెంట్ని ఇవ్వబోతున్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ కంటెంట్ను మీకు ఇవ్వబోతున్నాం, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉండాలి, బుక్స్ ఉండాలి, ఎగ్జామ్ సిరీస్ కూడా మీరు రాసుకోండి, టెస్ట్లు అనేది రాయండి తప్పకుండా. నెక్స్ట్ ఇవన్నిటికంటే ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఈ టైం మేనేజ్మెంట్ కావాలి అంటే మీకు ఓపిక అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకేనా? సో నేను ఇచ్చినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ 6th to 10th ఇవి చదివిన వారు ఎక్కడ జాబ్ మిస్ కాదు, గుర్తుపెట్టుకుని. ఇప్పటివరకు ఈ బుక్స్ చదువుకున్న వాళ్ళు ఎవ్వరు ఈ యొక్క లాస్ కాలే, మీరు కూడా లాస్ కారు. ఓకేనా? ఇక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పి, ఓకేనా, రాకేష్ శర్మ టెస్ట్ సిరీస్ అని చెప్పి, ఇట్లా కొన్ని బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, అవి తీసుకోండి. సో మ్యాక్సిమం ఇప్పుడు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అందరూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఫాలో అవుతున్నారు. ఓకేనా? ఇక తెలంగాణ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, వీటిని కూడా కొంచెం బాగానే చదువుకొని పెట్టుకోవాలి. అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమంటున్నాము, ఒక విద్యార్థి ఉద్యోగం సాధించాలి అంటే బుక్స్ అనేది చాలా కీలకమైనది.
క్లాసు అనేది కూడా చాలా కీలకమైనది. బుక్స్ క్లాస్ తర్వాత మరొక మెయిన్ ప్రయారిటీని కలిగినటువంటి అంశం ఏంటి అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల మనం నాలెడ్జ్ని చాలా ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. గుర్తుంది కదా మిత్రమా? సో ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయండి, క్లాస్ వినండి, బుక్స్ చదవండి, డే వైజ్ ప్రణాళిక చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఇవి మనకు జీపీఓ కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి వాటికి సంబంధించి మనం అందించినటువంటి బెస్ట్ బుక్స్. ఇకపోతే ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా 1 రూపీకే తెలంగాణ కల్చర్ క్లాసెస్ ఇస్తున్నాం, 10 రూపాయలకి జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, పాలిటీ టెస్ట్ సిరీస్ను చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను కేవలం 10 రూపాయలకి అందిస్తున్నాం, ఇండియన్ హిస్టరీ కేవలం 29 రూపాయలకి అందిస్తున్నాం, తెలంగాణ హిస్టరీ కేవలం 25 రూపాయలకే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళకు కావాల్సినంత 900 రూపాయలకు జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం. ఓకేనా? 3000 రూపాయలకు గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం. ఓకే, ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. అంతిమ లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే. మీ కల అయితే మీ ప్రయాణాన్ని మాతో స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.